వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఎడం బాలాజీకి ఈసారైనా న్యాయం చేస్తారా? ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఈ చర్చ తెర మీదకి వచ్చింది. ఎందుకంటే 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓటమి చెందాడు ఎడం బాలాజీ. 2014 చీరాల నుంచి, 2024 పర్చూరు నుంచి. ఆయన 2 సార్లు పోటీ చేసినప్పుడు ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది. అయినా ధైర్యం చేసి ఆయన పోటీ చేశాడు. 2 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆర్థికంగా పెద్ద మొత్తంలో నష్టపోయాడు. ఇక ఆయన పొలిటికల్ ప్రొఫైల్ చూస్తే రేపల్లె మాజీ ఎమ్మెల్యే ఎడం చెన్నయ్య గారి మనవడు ఈయన ఎడం బాలాజీ. వీళ్ళ తండ్రి గారు ఎడం చంద్రశేఖర్ గారు. ఆయన చీరాల్లో బలమైనటువంటి రాజకీయాలు నడిపాడు. సో ఆయన మరణం తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన బ్రతికున్నట్టయితే 2014 ఎన్నికల్లో చీరాల వైకాపా అభ్యర్థిగా ఎడం చంద్రశేఖర్ గారు పోటీలో ఉండేవారు. ఆయన మరణంతో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహించుకుంటున్నటువంటి ఎడం బాలాజీ అమెరికా నుంచి వచ్చి వైకాపా బీఫామ్ తీసుకొని 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల పోటీ చేసి ఓటమి చెందాడు. ఆయన ట్రయాంగిల్ పోటీ నడిచింది. వైసీపీ నుంచి ఎడం బాలాజీ, టీడీపీ నుంచి పోతుల సునీత, ఇండిపెండెంట్గా ఆటో గుర్తు మీద ఆమంచి కృష్ణమోహన్ గెలిచారు. ఎడం బాలాజీ, పోతుల సునీత ఓటమి చెందారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి కూడా 2019 ఎన్నికల వరకు కూడా ఆయన వైకాపాలోనే కొనసాగుతూ వచ్చారు. చీరాల వైసీపీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. తన శక్తి మేర తన పోరాటం చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. 2019 ఎన్నికల సమయం నాటికి జగన్ ఆయనకి హ్యాండ్ ఇచ్చాడు. అప్పటి వరకు 2014లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ ఎమ్మెల్యే కొనసాగుతున్న క్రమంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి రాగానే వచ్చిన రోజు ఆయనకి కండువా వేసి టికెట్ ప్రకటించేశారు. సో తనకి ఒక్క మాట కూడా చెప్పకుండా అలా చేయటం తను బాధించిందని చెప్పేసి వైకాపాకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ఎడం బాలాజీ 2019 ఎన్నికల నాటికి. సో అప్పుడు అద్దంకి నుంచి కర్ణం బలరామకృష్ణమూర్తిని తెలుగుదేశం పార్టీ చీరాల పంపించింది, చీరాల సీట్ ఇచ్చి. సో కర్ణం బలరామకృష్ణమూర్తి గెలుపులో ఎడం బాలాజీ చాలా వరకు ఆయనకు ఉపయోగపడ్డారు. ఆర్థికంగా ఎంతో కొంత ఉపయోగపడ్డారు. సో ఆ మంచిని ఓడించాలనేటువంటిది తన లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యంతో కర్ణం బలరాంతో జతకెట్టిన పరిస్థితి. సో అంటే తన ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో ఉంది. కట్ చేస్తే ఆయన మళ్ళీ అమెరికా వెళ్ళిపోవటం, తన వ్యాపారాల్లో బిజీ అవ్వటం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారం పోయింది, ఆయన టీడీపీలో ఉన్నారు. అప్పుడు కర్ణం బలరాం ఆయన కూడా వైకాపాలో జాయిన్ అయిపోయారు. ఎందుకంటే అప్పుడు వైకాపా ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ మరి ఆయనదే పై చేయిగా నడుస్తున్న తరుణంలో సో నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలంటే అధికార పార్టీలు ఉండాలని చెప్పేసి జెండా మార్చేది కర్ణం కుటుంబం జెండా మార్చేసింది. సో ఇక 2024 ఎన్నికల ఎపిసోడ్కి ఎడం బాలాజీ మళ్ళీ దిగారు. కర్ణం కుటుంబానికి చీరాల బాధ్యతలు అప్పచెప్పిన వైఎస్ జగన్ పర్చూరు నియోజకవర్గం అంటే పర్చూరులో ఎవరు లేరు వైకాపాకి. 2019లో ఎన్నికలకు ముందు పురంధేశ్వరి గారి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు అల్లుడు, ఆయన పోటీ చేశాడు. 2019 ఎన్నికలు ఆయన పోటీ చేసి ఓటమి చెందాడు. మరి ఆయనకి అకారణంగా వైకాపా ఇన్ఛార్జిని తీసేసింది. ఆ ఇన్ఛార్జి ముందు రావి రామనాథం బాబుకి ఇచ్చారు. ఆ తర్వాత ఎవరెవరినో కొత్త ట్రై చేశారు. తర్వాత ఆమంచి కృష్ణమోహన్ తీసుకెళ్ళి పర్చూరు పెట్టారు. సో అక్కడ కమ్మ వర్సెస్ యాంటీ కమ్మ ఈక్వేషన్లో ఆమంచిని ఎంకరేజ్ చేద్దాము. సో ఆయన అయితే అక్కడ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే పర్చూరులో వైకాపా గెలిచిన చరిత్ర లేదు, చీరాల్లో వైకాపా గెలిచిన చరిత్ర లేదు. సో అద్దంకిలో గొట్టిపాటి రవి వల్ల 2014లో వైకాపా గెలిచింది. అసలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరి ఒంగోలులో ఓ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి బలమైన నేతలు ఉండబట్టి కాస్త నెట్టుకొచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు ఆ పరిస్థితి వైకాపాకి అసలు లేదనుకోండి. 2019 ఎన్నికలకు వచ్చేసరికి మరి దగ్గుపాటి పోటీ చేయటం, ఓటమి చెందటం వైకాపా నుంచి. ఇక 22 ఆ ప్రాంతానికి ఆమంచి కృష్ణమోహన్ తీసుకొచ్చి పర్చూరు ఇన్ఛార్జిగా పెట్టడం, ఆయన ఒక 1.5 year ఉండటం, మళ్ళీ ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటం 24 ఎన్నికలకి. అప్పుడు ఎడం బాలాజీ ఎన్నికలు కరెక్ట్గా ఒక 6 నెలల ముందు వచ్చారు. 6 నెలల ముందు వచ్చి ఆయన పర్చూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీలు దిగారు. జగన్ వర్సెస్ యాంటీ జగన్ ఎలక్షన్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క బలమైనటువంటి వాగ్దాటి కానీ, ఆయన అభిమానులు కానీ, ఆయన సామాజిక వర్గం కానీ కూటమికి బలంగా ఉపయోగపడింది. అంత బలమైనటువంటి గాలిలో పర్చూరు నియోజకవర్గం అంటే ఒక సామాజిక వర్గం కంచుకోట, ఒక పార్టీ కంచుకోట తెలుగుదేశానికి చెప్పాలంటే ఓపెన్గా. అలాంటి పరిస్థితుల్లో
ఎడం బాలాజీ వచ్చి పోటీ చేశారు. ఎవ్వరు చేయని పరిస్థితి అసలు. ఆమంచి కృష్ణమోహన్ సైతం కూడా పర్చూరు పోటీ చేస్తే వైకాపా గుర్తు మీద తను గెలవడం తనకు తెలుసు. ఎందుకంటే రాజకీయంగా తను చాలా అనుభవమైనటువంటి నాయకుడు, చీరాలు ఇండిపెండెంట్ గెలిచిన నాయకుడైన. కాబట్టి అక్కడ వదిలేసి తన సొంత గడ్డ చీరాలు కాబట్టి, తన జనం అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇండిపెండెంట్ పోటీ చేసి 40,000 ఓట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి, కాంగ్రెస్ అంటే ఒక రకంగా ఇండిపెండెంట్ కింద లెక్క, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కడ లేదు కాబట్టి. కానీ ఎడం బాలాజీ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనుకోవచ్చు, లేకపోతే ఆయన మీద ఉన్న అభిమానం అనుకోవచ్చు, ఆయన వచ్చారు, పోటీ చేశారు. 90,000 పైచీలకు ఓట్లు తెచ్చుకున్నారు. కేవలం ఒక 20,000 మెజార్టీతోటే ఏలూరు సాంబశివరావు గెలవగలిగారు. రాష్ట్రం మొత్తం తెలుగుదేశం అభ్యర్థులు కొన్ని నియోజకవర్గాల్లో 60,000, 70,000, 80,000 మెజార్టీ వస్తే పర్చూరు మాత్రం ఎడం బాలాజీ టైట్ పోటీ ఇచ్చిన పరిస్థితి. టఫ్ ఎలక్షన్, గట్టి పోటీ ఇచ్చాడు. ఏలూరు సాంబశివరావు ఆల్రెడీ అప్పటికి 2 సార్లు ఎమ్మెల్యే, 14, 19, 24 మూడోసారి కంటెస్టెంట్. కానీ ఈయన ఒకసారి కూడా గెలవాల. ఎప్పుడో వీళ్ళ తాతగారు 2-3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వీళ్ళ నాన్నగారు పోటీ చేయాలనుకున్నారు, వర్కౌట్ అవ్వలేదు. ఆయన పోటీ చేద్దాం అనుకున్న తరుణంలో ఆయన మరణం, తర్వాత ఈయన రాజకీయాలకు రావడం. 95,000 ఓట్లు తెచ్చుకున్నాడు ఆయన పర్చూరు నుంచి. అంటే జగన్కి ఎవరు అభ్యర్థి లేరు అనుకున్న సమయంలో ఆయన ఉన్నాడు. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత గాదె వెంకటరెడ్డి గారు కుమారుని తీసుకొని వచ్చి పర్చూరుకి ఇన్ఛార్జిగా వేశారు. ఎడం బాలాజీని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారా, ఆయన తప్పుకున్నాడా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ పర్చూరులో కానీ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానీ. మరి గాదె వెంకటరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి మరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా, లేకపోతే ఇంకొక అభ్యర్థి వస్తాడో తెలియదు. అయితే ఎడం బాలాజీని అయితే వైకాపా అధిష్టానం కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వాడుకున్నారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. 2014లో పోటీ చేయించారు, ఖర్చు పెట్టుకున్నాడు, నష్టపోయాడు. పార్టీ జెండా మొట్టమొదటి ఆయన పట్టుకున్నాడు 5 ఏళ్ళ పాటు. 2024లో పర్చూరులో ఎవరు పోటీ చేసే పరిస్థితి లేనప్పుడు వచ్చాడు, పోటీ చేశాడు. ఆర్థికంగా చాలా నష్టపోయిన పరిస్థితి. ఇక ఈసారి మరి ఆయన్ని అకామిడేట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాస్త బలం పెరిగిన క్రమంలో మళ్ళీ ఆయన్ని 2019లో చేసినట్టు చేస్తారా? సో ఇప్పటికీ ఆయనకి ఎలాంటి కీలకమైనటువంటి పదవి లేదు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఒక చిన్న పదవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. మరి అమెరికాలో కృష్ణారెడ్డి అని వైకాపా కార్యకర్తకి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వైకాపానే పెద్దగా పట్టించుకుపోయిన తరుణంలో ఆయన వెళ్ళి పరామర్శించి ఆర్థికంగా వారికి భరోసా ఇవ్వటం, కందుకూరు ఘటనలో లక్ష్మీనాయుడు కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయటం, ఇలా ఎక్కడే సమస్య వచ్చినా ఆర్థికంగా తన జిల్లా, తన నియోజకవర్గం, సో ఇంకేదైనా పెద్ద ఇష్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా తన దృష్టికి వస్తే తన చేతనైన మేర సహాయం చేసిన పరిస్థితి. మరి అలాంటి ఎడం బాలాజీ వల్ల వైకాపాకి మంచి పేరే వస్తుంది, కానీ ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ వచ్చిన పరిస్థితి కాదు. కొడాలని, ఒక అలబుని వంశీ లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క నోటి దురుస్తుతోటి ఆ పార్టీకి చెడ్డ పేరు తెచ్చారు. కానీ ఎడం బాలాజీ మాత్రం తన సేవా కార్యక్రమాలు, తన గుణంతో వైకాపాకి మంచి పేరే తెచ్చారు, కానీ చెడ్డ పేరు తెచ్చిన పరిస్థితి లేదు. సో మరి అలాంటి ఎడం బాలాజీకి మరి ఈసారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా, లేకపోతే మళ్ళీ ముంచి 29లో టికెట్ ఇవ్వకుండా మళ్ళీ 34లో పార్టీ డౌన్ అయ్యే క్రమంలో పిలుస్తారా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం.